లేఖనములను బట్టి మరి యొక్క తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు ధ్యానించుకున్నాం. నేను స్తోత్రం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, ఇక్కడ దేవుడు ఏమి బోధిస్తున్నాడో అది ఏమిటి అని మనము తెలుసుకోవాలి. అది ఏమి చెబుతున్నాడు దేవుడు అనేది దానిని మనము సక్రమంగా తెలుసుకోవాలి. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి అంటున్నాడు. దేని స్తోత్రం. ఎవరైతే అక్రమంగా నడుచుకుంటున్నారో వారికి బుద్ధి చెప్పండి అంటున్నాడు. బుద్ధి చెప్పము అంటే కొట్టమని కాదు, కానీ తన యొక్క లేఖనము ద్వారా దేవుని యొక్క లేఖనము చూపించి వారికి తగిన బోధ చెయ్యండి అని దేవుడు చెబుతున్నాడు. దేని స్తోత్రం. అలాగే ధైర్యము, చెడిన వారికి ధైర్యపరచండి. చాలామంది తన యొక్క భర్త విషయములోను, పిల్లల విషయములోను, కుటుంబ విషయములోను ధైర్యము కోల్పోతుంటారు. ఎప్పుడైతే వారు ధైర్యము కోల్పోతుంటారో వారికి దేవుడు ఏమంటున్నాడంటే ధైర్యపరచుడి అంటున్నాడు. హల్లెలూయ. అలాగే దేవుడు అంటున్నాడు, మరి చెడిపోయిన వారికి అందరినీ కూడా ధైర్యపరచండి, బలహీనులకు ఊతనియ్యడి అంటున్నాడు. దేని స్తోత్రం. ఎవరైతే మన యొక్క సంఘములో కానీ, ఎవరైతే లేకపోతే మన కుటుంబంలో కానీ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే రోగముగా ఉంటున్నారో వారికి ఊతనియ్యుడి. దేని స్తోత్రం. ఊతనియ్యుడి అంటే వారికి మీకు తగిన సహాయము మీరు చెయ్యండి. హల్లెలూయ. వారు డబ్బు లేకుండా ఉంటే, వారికి ధనము లేకుండా ఉంటే వారికి మీరు మరి ఊతనివ్వండి, మీకు తగిన సహాయము చెయ్యమని దేవుడు చెబుతున్నాడు. దేని స్తోత్రం. అందరి ఎడల మీరు అలాగే ఉండాలని ప్రభునామములో కోరుచున్నాను. దేని స్తోత్రం.